రామాయణం సుందరాకాండ. హనుమంతుడు మహేంద్రగిరిపై ఎక్కి తన శరీరాన్ని పర్వతమంత పెంచి దేవుళ్ళకి తోటి వానరులకి నమస్కరించి ఒక్క దూకుడుతో సముద్రాన్ని లంఘించాడు. దారిలో మైనాకుడనే పర్వతం రామకార్యానికి తన వంతు సహాయం చేద్దామని సముద్రం నుండి పైకి లేచి తనపై విశ్రాంతి తీసుకొని వెళ్ళమని హనుమంతుణ్ణి కోరాడు. హనుమంతుడు ఇప్పుడంత సమయం లేదంటూ మర్యాద కోసం మైనాకుణ్ణి ఒకసారి తాకి ముందుకు వెళ్ళాడు. తర్వాత సురస అనే నాగమాత ఇంద్రుడు చెప్పగా హనుమంతుని కార్యదీక్షని పరీక్షించడానికై ఒక రాక్షసిలా మారి నోరు పెద్దదిగా తెరిచి దారికి అడ్డంగా నిలుచుంది. ఈ దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరూ నా నోట్లోకి వెళ్లాల్సిందే అని హనుమంతుడితో అంది. హనుమంతుడు మొదట తన పరిస్థితి చెప్పి రామకార్యానికి సహాయపడమని అడిగాడు. సురస ఒప్పుకోకపోయేసరికి హనుమంతుడు తెలివితో తన శరీరాన్ని పెంచాడు. సురస కూడా తన నోరు ఇంకా పెద్దదిగా తెరిచింది. ఇద్దరూ ఒకరిని ముంచి ఒకరు ఇలా చేస్తూ ఉండగా వెంటనే హనుమంతుడు చిన్నగా మారి ఆమె నోట్లోకి ప్రవేశించి ఆమె నోరు మూసేలోపే బయటకి వచ్చేశాడు. సురస హనుమంతుని తెలివిని మెచ్చి తన నిజ రూపంతో హనుమంతుణ్ణి ఆశీర్వదించి పంపింది. అక్కడి నుండి హనుమంతుడు ముందుకు సాగగా మధ్యలో సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు బొటన వేలంత రూపం దాల్చి శరవేగంతో దాని కడుపులో దూరి అవయవాలన్నీ చీల్చేశాడు. దాంతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడిపోయింది. అక్కడి నుండి బయలుదేరి హనుమంతుడు నేరుగా రామబాణంలాగా లంకలోని త్రికూటగిరిపై వాలాడు. దానిపై నుండే లంకానగర సౌందర్యాన్ని, రక్షణా వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయాడు. చీకటి పడ్డాక చిన్న రూపంలోకి మారి లంకానగరంలోకి వెళ్ళబోయాడు. ద్వారం వద్ద లంకానగరాది దేవత లంకిని హనుమంతుణ్ణి అడ్డగించి ప్రశ్నించగా హనుమంతుడు తన అసలు రూపం దాల్చి ఒక్క గుద్దుతో లంకినీని కింద పడేసి లంకలోకి ప్రవేశించాడు. ఆమె కింద పడి హనుమంతుడు కారణ జన్ముడని, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లే సమయం దగ్గర పడిందని గ్రహించింది. హనుమంతుడు మళ్ళీ చిన్న రూపంలోకి మారి లంకలోకి ప్రవేశించి సీతను వెతకసాగాడు. రాత్రి వెన్నెల్లో లంక మరింత సౌందర్యంగా కనిపించింది. చిన్న రూపంలో హనుమంతుడు రావణుని మందిరాల్లో, పానశాలల్లో, పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీత కోసం వెతికాడు. రాత్రివేళ సమయంలో రావణుని మందిరంలో స్త్రీలు భోగాలాలసులై చిత్ర విచిత్ర రీతుల్లో నిద్రిస్తూ ఉన్నారు. తాను రామకార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకు లోను కాకుండా సీతాన్వేషణ చేస్తున్నందుకు తనకు ఏ దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక విమానాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. నిద్రిస్తున్న స్త్రీలలో మండోదరిని చూసి సీత అని భ్రమించాడు. మళ్ళీ తప్పు తెలుసుకొని వెతకడం కొనసాగించాడు. సీతమ్మ జాడ తెలియక ఎంతగానో చింతించాడు. సీత జాడ తెలియకుండా తిరిగి వెళ్తే సుగ్రీవుడు, రామలక్ష్మణులు, తర్వాత మిగిలిన వానరులందరూ చనిపోతారని పరిణామాలన్నింటినీ ఊహించుకొని తిరిగి వెళ్లకుండా ఇక్కడే తనొక్కడే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని ఆలోచించాడు. అప్పుడు హనుమంతుడికి అశోకవనం కనిపించింది. అందరి దేవుళ్ళని, పంచభూతాలని తన కార్యసిద్ధి కోసం ప్రార్థించి హనుమంతుడు సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు.